తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక అంశాలను సభ ముందు పెట్టబోతుంది. స్కిల్ యూనివర్సిటీ, రైతు భరోసా, హైడ్రాపై రసవత్తరంగా చర్చ జరగబోతుంది. సమావేశాలు ఎప్పటి వరకు కొనసాగించాలి అన్నది బీఎస్సీ సమావేశంలో నిర్ణయించబోతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కాబోతుంది. ఇక ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కోమిరెడ్డి జ్యోతిదేవి, అలాగే రామచంద్రారెడ్డి, అలాగే ఊకే అబ్బయ్యలకు శాసనసభ మొదటిగా సంతాపం తెలపబోతుంది. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుంది. శాసనసభ్యులు వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు జవాబులిస్తారు. ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు మొదలవగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై చర్చించి ఆమోదం తెలిపారు. అనంతరం వాయిదా పడిన అసెంబ్లీ తిరిగి ఇవాళ ప్రారంభం కాబోతుంది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ 2024 బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల అడ్మెంట్ బిల్లు 2024ను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నట్లుగా సమాచారం. మొట్టమొదటిసారిగా ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని వార్తలొస్తున్నాయి. ఇక కేసీఆర్ సభలో అడుగు పెడితే ఈ శీతాకాల సమావేశాలు మరింత హాట్ గా సాగే అవకాశాలున్నాయి.